సరిగా మాట్లాడటం లేదు. ఏ కంప్లైంట్ కోసం ఏ కంప్లైంట్కి వారు అర్జీ కూడా సో ఎలా సో పీజీఆర్ఎస్ నేను బ్యాగ్లో పక్కన పెట్టి బ్యాగ్ లోపల లేదు. అయితే మా నా జూబ్లీ కళ్యాణ్ ఏమిది అంటే ఈ నంబర్ వేరే వాళ్ళకి అసైన్మెంట్ నేను మాట్లాడుతున్నాను. మధ్యాహ్నం నుంచి బయటకు వచ్చేసిన ఇంకా మాట్లాడితే పోయి కలెక్షన్ తీసుకొచ్చుకో కోర్టు తీసుకొచ్చుకోమంటున్నారు. కోర్టు చేయాలి, కోర్టు కలెక్షన్ తీసుకురామని లీడ్ చేసి తీసారు మేడం. నన్ను లీడ్ చేయలేదు. చూడండి మీరు చూడండి మేడం పడేసారు. అది క్లియర్ చేస్తే మేము ఇంటికి పోయారు మేడం. లేకపోతే ఇక్కడ ఎవరన్నా పడి తప్పిపడడం తప్ప మాకు ఇంటికి పడడానికి కూడా కేవీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అయితే 10th క్లాస్లో పేరు తప్పులు వచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా మార్పించాను. గెజిట్లో మార్పించాను. ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ అయితే అటెస్టేషన్ సార్ మొన్న 20 వరకు ఇచ్చి చేసి ఎప్పటికి కమిషనర్ గారు
ఆల్ ద డిపార్ట్మెంట్స్ నుంచి ఒక పర్సన్ని ఆడిట్ కోసం నోడల్ ఆఫీసర్గా పెట్టాలి అని చెప్పడం జరిగింది. సో ఆల్ ద హెచ్ఓడిస్ ప్లీజ్ డెసిగ్నేట్ వన్ పర్సన్ బై టుడే ఈవినింగ్ ఆ లిస్ట్ ఇచ్చేసేయండి. ఇక్కడ స్పెషల్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ ఫర్ పీజీఆర్ఎస్ ఆయనకు ఇవ్వాలి. సో అదేవిధంగా లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పడం జరిగింది, ఆల్ ద హెచ్ఓడిస్కు ప్రీ ఆడిట్, ఆడిట్ అండ్ పోస్ట్ ఆడిట్ ఈ 3 స్టెప్ ప్రాసెస్ గురించి మీకు క్లారిటీ అనేది ఉండాలి. అదేవిధంగా మీకు ప్రీ ఆడిట్ మనం కలెక్టరేట్ నుంచి చేస్తున్నాము. ఆడిట్ మీ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ ఎవరైతే మీరు అపాయింట్ చేసి ఉన్నారో మీ టీం డిపార్ట్మెంట్ వైజ్ ఆడిట్, మీకు డిపార్ట్మెంట్లో వచ్చిన కంప్లైంట్స్ దానికి ఆడిట్ చేయడం. సో ఇంకొకటి జనరల్గా ఫీడ్బ్యాక్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వచ్చిన కామన్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఏమీ సాల్వ్ చేయకముందే మీరు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని వారికి చెప్తున్నారు అని, ఇది కామన్ కంప్లైంట్స్గా వస్తున్నాయి. సో ఒకవేళ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నారు ఆర్ మీ లెవెల్లో చేయలేరు ఆర్ చేయడానికి టైం పడుతుంది అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి కమ్యూనికేటెడ్ టు ద ఇండివిజువల్. ఎవరైతే కంప్లైంట్ పెట్టి ఉన్నారో వారికి ఉన్న నిజం వారికి చెప్పాలి. ఏ రీజన్ వలన చేయలేకపోతున్నారు అనేది వారికి చెప్పాలి. అది చేయడానికి ఎంత టైం పడుతుంది, స్టేట్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువ పెన్షన్ శాంక్షన్ కోసం